పట్టుదల, ప్రతిభ, కృషికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లా బుదాల్లోని మార్ముల్ల తర్గన్ గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి. అన్ని సౌకర్యాలు ఉండి అందరి సహకారంతో పాఠశాల స్థాయిలో వినూత్న ఆవిష్కరణలు చేయడం సాధారణంగానే చూస్తూనే ఉంటాం. అయితే ఇంట్లో ఉండే సాధారణ వస్తువులను ఉపయోగించి స్వయం కృషితో ఈ విద్యార్థి తయారు చేసిన ప్రాజెక్టులు అందరి చేత ఔరా అనిపిస్తున్నాయి. ఆ విశేషాలంటే ఈ స్టోరీలో చూద్దాం. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, ప్రతి విషయంలో సూక్ష్మ పరిశీలన జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లా తర్గైన్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల జాహిద్ అలీని విజయవంతంగా నిలబెట్టింది. ఎలాంటి అధికారిక సాంకేతిక శిక్షణ గాని, ప్రత్యేక పరికరాలు గాని లేకుండా ఒక చిన్న జేసీబీ, జల విద్యుత్ ప్రాజెక్టు నమూనాలను స్వయంగా పూర్తి చేశాడు. ఇంట్లో సులభంగా లభించే వస్తువులను ఉపయోగించి జాహిద్ ఒక జేసీబీ యంత్రం పనిచేసే నమూనాని నిర్మించాడు. అటువంటి భారీ యంత్రాలు మట్టిని ఎలా త్రవ్వి తరలిస్తాయో ఈ నమూనా చూపిస్తుంది. అతని నమూనా ప్రాథమిక యాంత్రిక పనితీరు, రూపకల్పనపై అతనికున్న అవగాహనను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. దీంతో పాటు అతను సమీపంలోని వాగు నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని ఉపయోగించి ఒక చిన్న జల విద్యుత్ ప్రాజెక్టును కూడా అభివృద్ధి చేశాడు. ఈ నమూనా స్వల్ప పరిమాణంలో విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. ఉత్పత్తి అయిన విద్యుత్తును నిల్వ చేయడమే కాక జాహిద్ దానిని ఒక మొబైల్ ఫోన్ను ఛార్జ్ చేయడానికి కూడా ఉపయోగించాడు. దీని ద్వారా తన నమూనా కేవలం ప్రదర్శన కోసం మాత్రమే కాకుండా ఉపయోగకరమైనదిగా కూడా నిరూపించాడు. జాహిద్ ఎలాంటి ల్యాబ్, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, అధునాతన పరికరాలు లేకుండా ఇంట్లోనే అన్నింటినీ పూర్తి చేయడమే అతని పనిని ప్రత్యేకంగా నిలుపుతుంది. సైన్స్ పట్ల అతని అంకిత భావం, ఆసక్తి ఈ విజయాన్ని సాధించేందుకు దోహదపడ్డాయి. కొత్త విషయాలను సృష్టించడం, ప్రయోగాలు చేయడం ద్వారా నేర్చుకోవడం తనకు ఆనందాన్నిస్తుందని జాహిద్ తెలిపారు. సరైన మద్దతు, మార్గదర్శకత్వంతో భవిష్యత్తులో తన ప్రాజెక్టులను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. आप देख ही सकते हो, मैंने जो ये जेसीबी मशीन बनाई है, ये लकड़ का इस्तेमाल करके बनाई है। इंजेक्शन लगे हैं इसमें और भी बहुत सारी चीज़ें लगी हैं। और एक मैंने प्रोजेक्ट बनाया है बिजली का, वो भी आपको दिखाऊंगा। और वो बिना बैटरी के और बिना सोलर प्लेट के चलता है, पानी से चलता है। आगे मैं बहुत कुछ करना चाहता हूँ अगर मुझे सामान दिया जाए गवर्नमेंट की तरफ से, और मैं बहुत कुछ करना चाहता हूँ। हमें सपोर्ट नहीं है किसी चीज़ की। గ్రామ ప్రజలు అతని ప్రయత్నాలను అభినందిస్తూ నమూనాలను చూసేందుకు అతని ఇంటికి తరలి వెడుతున్నారు. అతని ఈ విజయం ఆ ప్రాంతానికి గర్వకారణమని, ఇది ఇతర విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని స్థానికులు, అధికారులు చెప్తున్నారు. ज़रूरी है कि इनका टैलेंट जो है उसको इनको अपॉर्चुनिटी दी जाए, मौके दिए जाएं ताकि ये अपने टैलेंट को शो कर सकें और एक कंपटीशन लेवल पे आ सकें, यूटी लेवल पे आ सकें, नेशनल लेवल पे जा सकें। क्योंकि हमारे अभी भी जो बहुत बड़े बड़े हमारे नामवर पहलवान या स्पोर्ट्स पर्सनस या एथलीट्स निकले हैं वो गाँव से ही निकले हैं। तो इसमें कोई शक नहीं है कि हमारे जो भी बच्चे हैं, पहाड़ी एरिया के बच्चे हैं, इनमें बहुत ज़्यादा